హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 21. మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. హైప్ ఆప్షన్ కనిపిస్తే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. చిన్నప్పటి నుండి నాకు సంబంధించిన ఏ విషయంలోనూ తను శ్రద్ధ తీసుకోలేదు. కానీ ఎందుకో తెలీదు. నా పెళ్లి విషయంలో మాత్రం పట్టుకొని కూర్చుంది. వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎవరెన్ని చెప్పినా వినడం లేదు. నిన్న అతను నన్ను కలవడానికి వచ్చాడు. అతనితో సరిగ్గా మాట్లాడలేదని కోప్పడుతుంది అని బాధగా అంటుంది. సరస్వతి గారు మేఘనాని హగ్ చేసుకొని, "ఏం కాదు. నీకంతా మంచే జరుగుతుంది. భయపడకు. వాళ్ళ సంగతి వదిలేసి ఈరోజు హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి" అని అంటారు. మేఘన బాధపడడం వల్ల అక్కడున్న పిల్లలందరూ డల్‌గా అయిపోవడంతో మేఘన చిన్నగా నవ్వుతూ, "పదండి త్వరగా వెళ్దాం. నేనిప్పటి వరకు ఒక్కసారి కూడా బీచ్ చూడలేదు. సముద్రం ఎలా ఉంటుందో చూడాలని చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఉంది" అని నవ్వుతూ అంటుంది. శిరీష మేఘన దగ్గరకు వచ్చి మేఘనాని గట్టిగా హగ్ చేసుకొని, "నువ్వేం బాధపడకు వదినా. ఆ విలన్ గాడితో నీ పెళ్లి అస్సలు జరగదు. నాది గ్యారంటీ" అని నవ్వుతూ అంటుంది. మేఘన చిరుకోపంగా చూస్తూ, "పద వెళ్దాం" అని అంటుంది. పిల్లలందరూ వ్యాన్‌లో కూర్చొని ఆ జర్నీ అంతా చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నందిని రేఖ వైపు కోపంగా చూస్తూ, "ఏమన్నాడత్తా నీ కొడుకు" అని అడుగుతుంది. రేఖ కట్టయిపోయిన ఫోన్ వైపు చూస్తూ, "నేను ముందే చెప్పాను. వాడితో అంత ఈజీ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండు అని. కానీ నువ్వేం చేశావు? బలవంతంగా నా చేత వాడికి కాల్ చేయించావు. నేను చెప్పింది అబద్ధమని వాడు ఈజీగా కనిపెట్టేశాడు. అవసరమా మనకివన్నీ? వాడి ముందు మంచిదానిలాగా నటించి ఏదో ఒకటి చేసి వాడిని పెళ్లికి ఒప్పించు అంటే ఆ పని చేయకుండా మిగతావన్నీ చేస్తున్నావు" అని కోపంగా అంటుంది. నందిని సోఫాలో స్టైల్‌గా కూర్చొని, "కొంచెం కూల్‌గా ఉండత్తా. నీ కొడుకు ఎంతవరకు ఆలోచిస్తున్నాడో మనకి తెలియాలి కదా! నేను అనుకున్న దానికన్నా చాలా టఫ్‌గా ఉన్నాడు" అని అంటూ అనుమానంగా చూస్తూ, "బావ రాత్రి నుండి ఇంటికి రాలేదు కదా! ఆ మేఘన కూడా ఇక్కడికి రాలేదు. పైగా అది రాలేదు అనే విషయం ఇక్కడున్న మనకు తెలియలేదు కానీ, ఇక్కడ ఉన్న బావకెలా తెలిసింది?" అని అనుమానంగా అంటుంది. రేఖ కొంచెం సేపు ఆలోచించి, 24 అవర్స్ వాడి దగ్గరే కదా ఉంటుంది. ఏదైనా పని ఉండి లీవ్ పెట్టిందేమో. ఆ విషయంలో అనుమానించడానికేముంది అని అంటుంది. నందిని, "ఏమో అత్తా! బావ వాలకం చూస్తుంటే ఆ మేఘన అంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. అది ముందే లీవ్ పెడితే పైన ఉన్న నర్స్‌కి నేను రేపు రావడం లేదు అని ముందే చెప్పేది కదా" అని అంటూ, "అత్త బావ ఎక్కడికెళ్ళాడో కనుక్కో" అని గంభీరంగా అంటుంది. "వాడెక్కడికి వెళ్తే మనకెందుకు? వాడి విషయాలలో ఇన్వాల్వ్ అయితే వాడికి కోపం వస్తుంది" అని అనడంతో, నందిని, "ఇలా ఆలోచిస్తున్నావు కాబట్టి బావ నీతో మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బావ ఒక్కడే వెళ్ళాడా? లేక వాళ్ళిద్దరూ కలిసి వెళ్లారా అనేది నాకు క్లారిటీ కావాలి. ముందు నేను చెప్పిన పని చెయ్యి అత్తా" అని అక్కడి నుండి లోపలికి వెళ్తుంది. వీర రాజ్యం వైపు కోపంగా చూస్తూ, "ఏంటక్కా! అది నన్ను అంతలా అవమానం చేసిందని చెప్పినా కూడా ఇంక దాన్నేమీ అనకుండా అట్టా విడిచిపెట్టినావు? సవతి కూతురు మీద ప్రేమ పొంగిపోతుండాదా?" అని అడుగుతాడు. రాజ్యం కోపంగా చూస్తూ, "ఏందిరా? ఊరుకుంటున్నాను గదా అని నోటికి వచ్చినట్టు వాగుతున్నావు? నోరు అదుపులో పెట్టుకో. లేదంటే తమ్ముడని కూడా చూడకుండా పూడ్చిపెడతా. ఏమనుకుంటున్నావురా దాన్ని? అది ఇప్పుడు మనకి బంగారు బాతు లెక్క. దాన్ని మెల్లగా దువ్వుతూ మన దారిలోకి తెచ్చుకోవాలి. బెదిరించి భయపెట్టాలని చూస్తే అది బెదిరిపోయి మన కాడ నుండి పారిపోతుంది. దాన్ని కాస్త మంచి చేసుకొని నీ మాట వినేలాగా చేసుకోరా అంటే అది చేత కాలేదు. ఇప్పుడొచ్చి నాకు సలహాలిస్తుండావా? దాన్ని భయపెట్టడం మాని దానితో కొంచెం ప్రేమగా మాట్లాడు. అప్పుడదే నీ దారిలోకి వస్తాది. అది కాని మన చెయ్యి నుండి జారిపోయిందంటే వీరా, ఇదే ఊరిలో మనం అడక్క తినాలి. మన గురించి మీ బావకి తెలియడానికన్నా ముందే దానితో నీకు పెళ్లి జరిగిపోవాలి. నేను చెప్పేంత వరకి గొడవలకి, కొట్లాళ్ళకి వెళ్ళకు. కాస్త బుద్ధిగా ఉండు"
అని కొంచెం డబ్బు ఇచ్చి, "ఇవి తీసుకుపోయి నాయన కాడ ఇవ్వు" అని గంభీరంగా అంటుంది. వీర, "సరే అక్క, పోయి వస్తా" అని అక్కడి నుండి బయటకు వెళ్తాడు. బీచ్ రావడంతో పిల్లలందరూ చాలా హ్యాపీగా వ్యాన్ దిగి ఇసుకలో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. మేఘన అలల ఒడ్డున కూర్చొని అలానే సముద్రం వైపు చూస్తూ ఉంటుంది. వరుణ్ మేఘన పక్కన కూర్చొని, "ఏంటి, చూపులతోనే సముద్రాన్ని కొలిచేస్తున్నావా?" అని అడుగుతాడు. మేఘన చిన్నగా నవ్వుతూ, "ఫస్ట్ టైం సార్ సముద్రాన్ని ఇంత దగ్గరగా చూడడం. ఇలా చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది" అని అంటుంది. వరుణ్ విచిత్రంగా చూస్తూ, "నువ్వెప్పుడూ బయటికి వెళ్ళలేదా?" అని అడుగుతాడు. మేఘన విరక్తిగా నవ్వుతూ, "నాకు 10థ్ క్లాస్ వరకు మా ఊరు తప్ప ఇంకేమీ తెలీదు. ఇంటర్మీడియేట్ కూడా మాకు దగ్గరలో ఉన్న ఊరిలో హాస్టల్‌లో జాయిన్ చేశారు. నేను బయటకు వెళ్తానేమో అని మా హాస్టల్ దగ్గర మనుషుల్ని కాపలా పెట్టింది మా పిన్ని. అలా నా ఇంటర్ పూర్తయ్యి ఒక్కసారి కూడా నేను బయటికి వెళ్ళలేదు. మీ కాలేజీలోనే నాకు ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వచ్చింది. అప్పుడే నాకు సిరి పరిచయమైంది. అప్పటినుండి కొంచెం కొంచెంగా బయటికి రావడం అలవాటు చేసుకుంటున్నాను. కానీ మా పిన్ని అంటే ఉన్న భయం వల్ల నేనెక్కడికి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు కూడా మీరు నాకు తెలియకుండా బలవంతంగా తీసుకొచ్చారు కాబట్టి వచ్చాను. కానీ నాకు తెలిస్తే ఇంత దూరం రావడానికి అస్సలు ఒప్పుకునేదాన్ని కాదు" అని అంటుంది. వరుణ్ ఒక్క నిట్టూర్పు వదిలి, "ఇలా అయితే నీతో చాలా కష్టం. నిన్ను చాలా మార్చాలి" అని అంటాడు. మేఘన కోపంగా చూస్తూ ఉండడంతో, "వరుణ్, అలా చూడకు. ధైర్యం చేసి వాళ్ళనేమీ అనలేవు గానీ, నన్ను చూడమంటే మాత్రం కళ్ళు అంత పెద్దవి చేసి దెయ్యంలాగా చూస్తావు" అని చిరుకోపంగా అంటాడు. మేఘన వరుణ్‌ని పట్టించుకోకుండా పక్కన మొక్కజొన్న కంకెలు కాలుస్తూ కనిపించడంతో వరుణ్ వైపు చూసి, "సార్, నాకవి కావాలి. తీసుకొస్తారా ప్లీజ్" అని అడుగుతుంది. వరుణ్ ఒక పక్కకు తిరిగి, "నన్నెందుకు అడుగుతున్నావు? నిన్ను చేసుకోబోయేవాడిని వెళ్లి అడుగు. తెచ్చిస్తాడు" అని ఎటకారంగా అంటాడు. మేఘన బొంగమూతి పెట్టుకొని, "సార్, నేను నా బ్యాగ్ తీసుకురాలేదు. ప్రెజెంట్ నా దగ్గర మనీ కూడా లేదు. మీకు కావాలంటే హైదరాబాద్ వెళ్ళగానే మనీ రిటర్న్ చేస్తాను. ప్లీజ్ నాకవి కొనివ్వండి" అని అంటుంది. వరుణ్, "సరే, ఇక్కడే కూర్చో. ఇప్పుడే వెళ్లి తీసుకొస్తాను" అని అక్కడి నుండి వెళ్లి 2 బాగా కాల్చిన మొక్కజొన్న కంకిలు తీసుకొని వచ్చి మేఘన ముందు పెడతాడు. మేఘన వాటి వైపు చూస్తూ, "సార్, నాకొకటి సరిపోతుంది" అని వరుణ్ చేతిలో ఉన్న కంకెల్లో ఒకటి తీసుకొని ఆ సముద్రాన్ని చూస్తూ, ఆ మొక్కజొన్న కంకిని తింటూ ఆ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. టైం ఆఫ్టర్‌నూన్ అవ్వడంతో వరుణ్ అక్కడ ఉన్న పిల్లలందరినీ తీసుకొని ఒక రెస్టారెంట్‌కి వెళ్లి అందరికీ కలిపి ఫుడ్ ఆర్డర్ ఇస్తాడు. అందరూ ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారు. శిరీష ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికని ఒక్కటే వాష్ ఏరియాకి వెళుతుంది. ఎప్పటినుండో వీళ్ళనే గమనిస్తున్న ఇద్దరు శిరీష ఒక్కటే వెళ్ళడం చూసి వాళ్ళిద్దరూ కూడా శిరీష వెనకాలే వెళ్లి శిరీషని గుద్దుకుంటూ ముందుకు వెళ్తారు. శిరీష కోపంగా చూస్తూ, "రేయ్! కళ్ళు కనిపించడం లేదా?" అని కోపంగా అడుగుతుంది. వాళ్ళలో ఒకడు ముందుకు వచ్చి, "ఎందుకు కనిపించడం లేదు పాపా? చాలా బాగా కనిపిస్తున్నాయి. ఇంత అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి" అని వంకరగా మాట్లాడుతూ ఉంటాడు. శిరీష చిరాకుగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఒకడు చెయ్యి పట్టుకొని, "ఇద్దరు పెద్ద మనుషులు ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వేంటి ఏమీ పట్టనట్టు వెళ్ళిపోతున్నావు? ఏం చూసుకొని నీకింత పొగరు? నీ వాలకం చూస్తుంటే ఏదో ఆర్ఫాన్‌లో పెరిగినట్లు ఉన్నావు. మీ హోమ్‌కి డొనేషన్ ఇస్తే మీరేమైనా చేస్తారంట కదా! మేము కూడా ఎంత కావాలంటే అంత డొనేషన్ ఇస్తాం. నువ్వు మాతో వస్తావా?" అని అడుగుతాడు. వాడన్న మాటకి శిరీష ప్రాణం అక్కడే చచ్చిపోతుంది. శిరీష ఏడుస్తూ, "చూడండి, మేము హోమ్‌లో నలుగురికి ఫుడ్ పెట్టడం కోసం ఎవరినైనా హెల్ప్ అడుగుతాం. అంతేకాని వాళ్ళు హెల్ప్ చేయడం కోసం మేమిలాంటి నీచమైన పనులు చేయలేము. ప్లీజ్ దయచేసి నన్ను వదలండి" అని అంటుంది. శిరీష ఏడుస్తున్నా వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళిష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉంటారు. బేరర్ అక్కడికి వచ్చి, "సార్, ఎందుకు అమ్మాయిని అంతలా ఇబ్బంది పెడుతున్నారు? మీరిక్కడ ఇలా బిహేవ్ చేస్తే మా హోటల్‌కి బ్యాడ్ నేమ్ వస్తుంది. ప్లీజ్ మీరిక్కడి నుండి వెళ్ళిపోండి" అని అంటాడు. వాళ్ళు ఆ బేరర్ వైపు కోపంగా చూస్తూ, "ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? మేమెవరో తెలుసా? మా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా? ఇప్పటికిప్పుడు నిన్నిక్కడే చంపేసినా మమ్మల్ని ఎవ్వరేం చేయలేరు. ఉచిత సలహాలివ్వడం మానేసి ఇక్కడి నుండి పో" అని గట్టిగా అంటారు. శిరీష తన చెయ్యిని గట్టిగా విదిలించుకొని అక్కడి నుండి పరిగెడుతూ
వరుణ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేఘన పక్కన కూర్చుంటుంది. శిరీష తన చేతిని నీట్‌గా తుడుచుకొని ఏమీ జరగనట్టు నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తుంది. మేఘన శిరీష వైపు చూసి, "ఏమైంది శిరీష? హ్యాండ్ వాష్ కోసం వెళ్లి ఇంతసేపు ఉన్నావేంటి?" అని అడుగుతుంది. శిరీష చిన్నగా నవ్వుతూ, "ఏం లేదు. అక్కడ వాటర్ రావడం లేదు. అందుకే కొంచెం లేట్ అయింది. వదినా నాకెందుకో చాలా అనీజీగా ఉంది. అందరూ ఫుడ్ తినడం కంప్లీట్ అయింది కదా! ఇక్కడి నుండి వెళ్ళిపోదామా?" అని అడుగుతుంది. మేఘన చిన్నగా మాట్లాడుతూ, "ఒక్క 5 మినిట్స్ శిరీష. బిల్ పే చేసి వెళ్ళిపోదాం. అయినా ఈవినింగ్ నుండి మూవీకి వెళ్దాం అన్నావు కదా! ఇప్పుడేంటి సడెన్‌గా వెళ్ళిపోదాం అంటున్నావు?" అని అడుగుతుంది. శిరీష తన తల పట్టుకొని, "బాగా హెడేక్‌గా ఉంది వదిన. మూవీకి నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్దాం. ప్లీజ్ ఇప్పుడైతే హోమ్‌కి వెళ్ళిపోదాం" అని రిక్వెస్టింగ్‌గా అడుగుతుంది. "ఓకే. ఒక్క 5 మినిట్స్ ఆగు వెళ్ళిపోదాం" అని అనడంతో శిరీష భయంగా వాళ్ళొస్తున్నారేమో అని చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ వచ్చి శిరీష వెనుక ఉన్న చైర్‌లో కూర్చోవడంతో శిరీష భయంగా మేఘన చెయ్యి గట్టిగా పట్టుకుంటుంది. వరుణ్ బిల్ పే చేసి వచ్చి మేఘన వైపు చూసి, "వీళ్ళందరిని తీసుకొని వెహికల్‌లో కూర్చోండి. నాకొక చిన్న పని ఉంది. 5 మినిట్స్‌లో వచ్చేస్తాను" అని అంటాడు. మేఘన వరుణ్ వైపు చూస్తూ, "సార్ ఇక్కడ మీకేం పని ఉంటుంది?" అని అడగడంతో వరుణ్ కోపంగా చూస్తూ, "వాష్‌రూమ్‌కి వెళ్ళాలి. నువ్వు కూడా వస్తావా నాతో పాటు?" అని అడగడంతో మేఘన, "ఛీ! ఛీ! నేనెందుకొస్తాను? మీరు వెళ్ళండి. నేను పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను" అని ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి వరుణ్ వైపు చూస్తూ, "సార్ హ్యాపీ జర్నీ. త్వరగా వచ్చేయండి" అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి పరిగెడుతూ వెళ్ళిపోతుంది. వరుణ్ దీనికసలు బుర్ర లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్న ఇద్దరి కాలర్ పట్టుకొని పైకి లేపి గట్టిగా లాగిపెట్టి కొడతాడు. వాళ్ళల్లో ఒకడు కోపంగా పైకి లేచి, "ఎవడ్రా నువ్వు? మమ్మల్ని కొడుతున్నావు? మేమెవరో తెలుసా నీకు?" అని కోపంగా అడుగుతాడు. వరుణ్ వాడిని ఇంకొకటి పీకి, "నువ్వెవడైతే నాకేంట్రా? నీకు నోరు దురదెక్కి ఇష్టం వచ్చినట్టు వాగితే నాకిప్పుడు చెయ్యి దురద పెడుతుంది. అందుకే నాకు నచ్చినట్టు కొడతాను. నోరు మూసుకొని తన్నులు తింటే 2 పీకి వెళ్ళిపోతా. కాదు అని నోరు లెగిచిందంటే దేనికి పనికి రాకుండా ఆపరేషన్ చేస్తా. అప్పుడు ఇంటికి పోయి చీరలు కట్టుకొని తిరగాల్సి ఉంటుంది" అని గంభీరంగా అంటాడు. వరుణ్ కొట్టే దెబ్బలకి వాళ్ళు తట్టుకోలేక, "సార్ మీరెవరో చెప్పి కొట్టండి. ఎందుకు తన్నులు తింటున్నామో రీజన్ తెలియకపోతే ఈ దెబ్బల కన్నా ఆ నొప్పే ఎక్కువగా ఉంది" అని అంటాడు. వరుణ్ టేబుల్ మీద కూర్చొని వాళ్ళిద్దరి వైపు కోపంగా చూస్తూ, "ఆర్ఫన్‌లో పెరిగిన అమ్మాయిలంటే మీకంత చులకనారా? నోటికి వచ్చిందల్లా వాగుతారా? ఇంకొకసారి ఏ ఆడపిల్లతో మిస్‌బిహేవ్ చేయకుండా ఉండడం కోసం ఇప్పుడు మీకీ పనిష్మెంట్" అని అంటాడు. వాళ్ళిద్దరూ వరుణ్ చెరొక కాలు పట్టుకొని, "సారీ సార్ తప్పైపోయింది. ఆ అమ్మాయినే కాదు ఇంక ఏ అమ్మాయిని తప్పుగా మాట్లాడము. మాదసలే పరువు గల కుటుంబం. ఈ విషయాలన్నీ తెలిస్తే మా ఇంట్లో మమ్మల్ని చంపేస్తారు. ఒక్క 5 మినిట్స్ టైమ్ ఇవ్వండి. ఆ సిస్టర్ కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి వస్తాం" అని అంటాడు. వరుణ్ గంభీరంగా, "ఇంకా ఇక్కడే ఉన్నారేంటి? వెళ్లి ఆ పని చేయండి" అని అనడంతో వాళ్ళిద్దరూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్లి శిరీష ఎక్కడ ఉందా అని వెతుకుతూ ఉంటారు. శిరీష వ్యాన్ ముందు నుంచొని మేఘనతో మాట్లాడుతూ ఉండడంతో వాళ్ళిద్దరూ వెళ్లి శిరీష కాళ్ళు పట్టుకొని, "సారీ సిస్టర్ తప్పైపోయింది. మీతో అలా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండి" అని అడుగుతారు. వరుణ్ కూడా వాళ్ళ వెనకే రావడంతో శిరీష వరుణ్‌ని చూసి, "థాంక్ యూ అన్నయ్య" అని అంటుంది. శిరీష కొంచెం వెనక్కి జరిగి వాళ్ళిద్దరి వైపు చూస్తూ, "చూడండి మాకు అమ్మా, నాన్న లేకపోవచ్చు. కానీ వాళ్ళకన్నా గొప్పగా చూసుకొని మా అన్నయ్య ఉన్నాడు. దయచేసి ఏ ఆడపిల్లతో అలా మాట్లాడి ఇబ్బంది పెట్టకండి" అని అక్కడి నుండి వెళ్లి వ్యాన్‌లో కూర్చుంటుంది. వరుణ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, "ఇంకొక్కసారి నా కంటికి కనిపించారే అనుకోండి, ఇంత ఈజీగా అయితే వదలను. వెళ్ళండి" అని గంభీరంగా అంటాడు. మేఘన వరుణ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, "మీరు లోపలికి వెళ్ళిన పని పూర్తయిందా సార్?" అని ఇన్నోసెంట్‌గా అడుగుతుంది. వరుణ్ తన తల బాదుకుంటూ, "ఒసేయ్ మెంటల్ దానా! ఎప్పుడు ఎక్కడ ఏది అడగాలో నీకసలు నిజంగా తెలీదు కదా! నేను వాళ్ళ కోసం వెళ్తూ పొరపాటున వాష్‌రూమ్ అని చెప్పిన పాపానికి నువ్వు నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నావు" అని అడుగుతాడు. మేఘన అమాయకంగా చూస్తూ, "ఇప్పుడు నేనేమన్నాను సార్? మీరే కదా వాష్‌రూమ్‌కి వెళ్ళాలి అని చెప్పి లోపలికి వెళ్లారు. తీరా చూస్తేనేమో వాళ్ళిద్దరిని కొట్టుకుంటూ బయటకి తీసుకొచ్చారు. అసలింతకీ
మీరు లోపలికి వెళ్ళిన పర్పస్ పూర్తయిందా లేదా అని అడుగుతున్నాను అని అంటుంది. వరుణ్ కోపంగా చూస్తూ, మర్యాదగా వెళ్లి వ్యాన్‌లో కూర్చో. లేదు అంటే తీసుకువెళ్ళి ఈ రోజంతా వాష్‌రూమ్‌లోనే కూర్చోబెడతా. ఆ వాసనకి అక్కడే చస్తావు అని కోపంగా అంటాడు. బాబోయ్! వీడసలే పెద్ద తిక్కలోడు. చేసినా చేస్తాడు అని అనుకుంటూ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ లోపలికి వెళుతుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.